నమస్తే, నేను మీ అమ్మాయి నాయుడు. ఈరోజు బొబ్బుల బులెటిన్ పాయింట్ చూస్తే, నిర్వహణ లేక కల తప్పిన గజపతి నగరంలో సీతారామస్వామి ఆలయం నైవేద్యం లేదు, జీతం రాదు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం ప్రభావం చివరికి దేవాలయాలపై కూడా పడింది. గజపతి నగరంలోని సీతారామస్వామి ఆలయం తదితర గ్రూపు కోవెల్లో ఏడాదిగా దీపం వెలిగించేందుకు, నైవేద్యం పెట్టేందుకు ఇవ్వాల్సిన పడితనం ఇవ్వలేదు. అంతేకాకుండా అర్చకుల వేతనాలు కూడా 4 ఏళ్లుగా చెల్లించలేదు. దీంతో ఆలయాల్లో దీప నైవేద్యాలు పెట్టేందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవస్థానంలో ఆధీనంలో ఉన్న 4 దేవాలయాల్లో కూడా ఇదే కష్టంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో కూడా దేవాలయాలకు కూడా అర్చకులు తర్వాత దేవుడికే నైవేద్యాలు కూడా పెట్టడానికి కూడా ఎవరు అర్చకులు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. గత 4 ఏళ్ళుగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి కూడా లేదు అని ఈరోజు ఓ ప్రధానమైన కథనం మనం చూస్తూనే ఉన్నాం. నిధులు రాకపోవడంతోనే పడితనం బకాయిలు చెల్లించలేకపోయాం. ఇటీవల సంబంధిత బ్యాంకు ఖాతాకు నిధులు జమ అయ్యి తక్షణమే బకాయిలు చెల్లిస్తాం. భూములకు సంబంధించి వేలం నిర్వహణకు తేదీ ఖరారు చేసి ప్రకటిస్తాం. కారుణ్య నియామకై చర్యలు తీసుకుంటామని గ్రూపు దేవాలయ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే గత పాలకులు దేవాలయాల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారని మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు బ్యాంకర్లతో మాట్లాడడం, దానికి సంబంధించిన జీతాలు కూడా వచ్చాయి. ఎక్కడ కూడాను స్తంభించిపోకుండా చూస్తున్న కథను మీరు చూస్తూ ఉన్నాం. అలాగే మరో కథనంలో మనం చూస్తే, పూడికి ఉంటే చర్యలు తప్పవు, కాలువల్లో పూడికి ఉంటే చర్యలు తప్పవని కమిషనర్ రామలక్ష్మి ఉద్యోగులకు హెచ్చరించారు. పారిశుద్ధ్యం సచివాలయాల్లో విభిన్న సిబ్బందితో మాట్లాడారు. ప్రణాళికబద్ధంగా కాలువలు శుభ్రం చేయాలని, ప్లాస్టిక్ కవర్లు ఎవరైనా సరే చాలా సీరియస్గా తీసుకుంటామన్నారు కమిషనర్ రామలక్ష్మి. అంటే ఇక్కడ సచివాలయాల్లో అయితే మాత్రము ఒక పట్టణంలోనే ఎక్కడైనా సరే పారిశుద్ధ్యంపై ఎవరైనా సరే నిర్వర్తించకుండా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటామని ఇక్కడ పురపాలక కమిషనర్ చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక కథనం చూస్తే, అదుపు తప్పితే అంతే. జైతి గ్రామాల సమీపంలో ఎప్పల వలస వెళ్లే మార్గంలో కూనేటి గడ్డ పైన ఉన్న వంతెనను ఇరువైపులా రక్షణ గోడ లేక ప్రమాదకరంగా ఉంది. అంటే ఇక్కడ చాలా వేలాది మంది వాహనదారులు, లేకపోతే ద్విచక్ర వాహనాలు, లేకపోతే ప్రతిరోజు కూడా మనుషులు అనేవాళ్ళు నిర్మానుషంగా లేకుండా ప్రతిసారి కూడా అక్కడ పాదచారులందరూ కూడా నడుస్తూ ఉంటారు. కానీ ఇరువైపులా గోడల వైపు లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. ఇది గుర్తించాలి అధికారులు. కలవట్టు నిర్మించక అవస్థలు. దత్తిరేజారు ముదురు గ్రామమైన వెళ్ళే రహదారుల్లో కలవట్లు నిర్మించకపోవడంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి ఇరువైపులా 2 చెరువులు ఉండడంతో వర్షాకాలంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉంది. అంటే రోడ్లన్నీ కూడా ఎందుకు ఇలాగా పాడైపోతూ ఉంటాయి. ఇదేమో 2 చెరువుల పక్కన కూడా రోడ్డు ఉండడం, దాంట్లో కలవట్లు లేకపోవడం వల్ల అక్కడ ఉన్న చెరువులో నీరంతా కూడా రోడ్డుపైకి వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు అనేది అయితే మాత్రము పాడైపోతూ చూస్తూ మనం చూస్తున్నాం. ఇసుక రేకేష్ షట్టరు 13 వంతుల కాలువ పంపిణీ వ్యవస్థ ఉంది. ఇక్కడ నీటిని ఒకవైపు 3 రోజులు, మరోవైపు 4 రోజులు మళ్ళాల్సి ఉంది. అంటే ఇక్కడ పూర్తిగా కూడాను నీరంతా కూడా ఒక దగ్గర ఆగిపోయి స్ట్రక్ అయిపోతున్నట్టుగా కథనం మనం చూస్తూనే ఉన్నాం. గుంతలెలా వెళ్ళేదెలా, ఏదో మొరపెట్టుకున్నా పూర్తి స్థాయిలో ఏ మండలం చూసినా, ఏ గ్రామం చూసినా, ఎక్కడ చూసినా సరే రహదారులు అయితే మాత్రం పూర్తిగా అస్తవ్యస్తమైపోయి ఈ రోజు కథనంలో చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు అయితే మాత్రం గత పాలకులు వదిలేసినా సరే ఈ పాలకులు అయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వెచ్చించాల్సింది ఇవన్నీ పక్కన పెడితే మాత్రం రోడ్లే. చెరుకు దిగుబడికి ప్రాధాన్యం. అవగాహన సదస్సులో రైతులు చెరుకు దిగుబడిని పెంచేందుకు రైతులు కృషి చేయాలని సంఖ్యలు ప్యారిస్ చక్కెర పరిశ్రమ రమేష్ అన్నారు. అంటే సంఖ్యలో చెరుకు ఫ్యాక్టరీ అనేది ఉంది. దానికి కావాల్సిన ప్రాధాన్యత గురించి, వాటి గురించి పూర్తిగా ఇక్కడ అవగాహన తెలుపుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ పథకాల అమల్లో ఆలస్యత్వం తెగదు. సమావేశంలో పాల్గొన్న అధికారులు, బ్యాంక్ అధికారులు ప్రభుత్వ పథకాలను అందించే రాయితీ సాధారణ రుణాలను లబ్ధిదారులకు వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంకు ప్రబంధకుడు చెప్పారు. అంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తాయో లబ్ధిదారుడికి రాయితీ విషయంలో అవి ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో వెళ్ళాలి. అంతేగాని దానికి ఏమైనా సరే వెసులుబాటు ఇచ్చి మీరు కాస్త సమయం తీసుకున్నా సరే
ఒప్పుకునేది లేదునని ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. అలాగే పారిశుద్ధ పనులకు నడుము బిగించిన కార్యదర్శులు, బ్లీచింగ్ చల్లుతున్న కార్యదర్శులు, అంటే మండలాల్లో ఉన్న ప్రతి కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి కూడా వర్షాకాలం కాబట్టి అక్కడ ఉన్న స్థానికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండకుండా బ్లీచింగ్ దానికి సంబంధించిన సచివాలయాల్లో ప్రతిసారి కూడా జరుగుతూ ఉంది. రాజం గ్రామీణ సిఐగా ఉపేంద్ర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడే పనిచేశారు. అంటే గతంలో ఉపేంద్ర ఇక్కడ రాజంలోనే పనిచేశారు. ఆయన అక్కడ విజయనగరంలో మళ్ళీ అక్కడ ఉన్న శ్రీనివాసరావు అక్కడ వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథనంలో మనం చూస్తే ప్రధాని దృష్టికి సమస్యలు తీసుకువెళ్తూ మద్దతు తెలుపుతున్న ఎంపీ కలిశెట్టి. కనీస పింఛన్ను 9,000 చెల్లించాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మంగళవారం నుంచి ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీంట్లో తొలిరోజు ఎంపీ కలిశెట్టి కూడా పాల్గొన్నారు. దీన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని విజయనగరం జిల్లా ఎంపీ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే ఇటు పచ్చదనం అటు పశుగ్రాసం మొక్కల పెంపకానికి ఉపాధి నిధులు, ఉపాధి హామీ నిధులతో రహదారుల పక్కన మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసి నాటనున్నారు. ఈ మేరకు సంబంధించిన అధికారులు ఇప్పటికే మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. వైకాపా హయాంలో మొక్కలు నాటిన పర్యవేక్షణ లేకపోవడంతో వాటి సంరక్షణ, నీరు పోయడానికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో తదితర కారణాలతో గత 2 ఏళ్లు మొక్కలు పెంచడంలో వదిలేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో అంటే ఇది పక్కి నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలు ఉపాధి నిధులతోనే చేస్తారు. పాల ఉత్పత్తి, పశువుల ఆరోగ్యానికి తోడ్పడే పశుగ్రాసం నుంచి కూడా పెంచడానికి ఇవన్నీ కూడా అంటే ఈ ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ గ్రామాల్లో ఎక్కడైనా సరే గ్రామంలో రోడ్డు పక్కన కూడా 2 పక్కల మొక్కలు అనేది నాటాలి అనేది ప్రతి ప్రభుత్వం కూడా తీసుకునే ఒక నిర్ణయం ఉంటుంది. ఇక్కడ గత పాలకులు అయితే 2 సంవత్సరాలు దానికి మొక్కలైతే వేశారు. కానీ బిల్లులు ఎప్పుడైతే దానికి ఆ రోజు కూడా ఎవరైతే దాని పనుల్లో చేస్తారో వాళ్ళకి బిల్లులు చెల్లించకపోవడం, దాన్ని గాలికి వదిలేశారు. అంటే మేము వాటర్ పోసిన మొక్కలు పెంచిన దానికి కావాల్సిన బిల్లులు ఉపాధి హామీ నుంచి రాకపోవడంతో వాడిని పూర్తి నిర్వీర్యంగా వదిలేస్తారు. అంటే ఎందుకు మొదలు పెడతారో ఎందుకు వదిలేస్తారో అనే విషయం అది ప్రజలైతే మాత్రం గమనించాలి. ఇప్పుడైతే మాత్రం కూటమి ప్రభుత్వంలో అట్లా నిర్లక్ష్యం కాకుండా మళ్ళీ అదే పద్ధతిలో కాకుండా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తూ ఉపాధి హామీ నుండి మొక్కలు కూడా పంపిస్తాం. ప్రతి మండలాల నుండి గ్రామాలకు వెళ్ళి మొక్కలు అనేది ఎంత అవసరం అనేది మనందరికీ తెలిసింది.